హరే కృష్ణ 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 హరే హరే. భక్తి యోగంలోని మయ్యావేశ్య మనోయేమాం నిత్యయుక్త ఉపాసతే శ్లోకంలో సంబంధించిన అంశము. తేనెటీగ పుష్పాలలోని మకరందాన్ని పీల్చుకుంటుంది. ఈగ కొద్దిసేపు బెల్లం మీద వాలుతుంది, కొద్దిసేపు పెంటకుప్పల మీద వాలుతుంది. పేడ పురుగు ఎప్పుడూ పెంటకుప్పలలోనే ఉంటుంది. ఒకవేళ దానిని తెచ్చి పుష్పాలలో వేస్తే చచ్చి ఊరుకుంటుంది. మనము తేనెటీగలలాగా ఎల్లప్పుడూ భగవంతునిలోనే చరించాలి. ఈగలాగా కొద్దిసేపు భగవంతుని పైన, కొద్దిసేపు ప్రపంచ విషయాల మీద వాలకూడదు. నిరంతరము శ్రీకృష్ణుని యందే మనసు నిలిపిన గోపికలు నిత్యయుక్తులు, శ్రేష్ఠ భక్తులు. ఒక్క క్షణం కూడా శ్రీకృష్ణుని స్మరించకుండా ఉండలేరు. తమ తిండి తిప్పలు మర్చిపోతారే గాని శ్రీకృష్ణుని మాత్రము మర్చిపోరు. రాత్రింబవళ్ళు అనే తేడా లేకుండా నిత్యము నిరంతరము శ్రీకృష్ణ సందర్శన అభిలాషులై తపించిపోతూ ఉంటారు. ఆయన కనిపించకపోతే వారికి నిమిషం ఒక యుగంలా ఉంటుంది. ఉదాహరణకు ఒక సంఘటన చూద్దాం. ఒక గోపికకు కృష్ణుని చూడాలి అనే తపన అధికమైనది. పెద్దల చాటున ఉండవలసిన ఆ గోపిక స్వతంత్రించి కృష్ణ దర్శనానికి పోయే అవకాశం లేక తపన పడిపోతున్నది. ఎలాగో మనసు చిక్కబట్టుకొని సాయంకాలం వరకు వేచి ఉన్నది. సాయంత్రం గోధూళి వేళ అయ్యినది. గోవులను తోలుకుంటూ కన్నయ్య వస్తూ ఉన్నాడు. ఆ గోధూళిలో మసకగా అప్పుడప్పుడు కనిపించి కనుమరుగైపోతున్నాడు కన్నయ్య. అతడిని దర్శించాలంటే నందుని ఇంటికి పోవాలి. ఇదియే సరి అయిన సమయం. ప్రమిద ఒత్తి తీసుకొని ముట్టించుకొని వచ్చేందుకని నందుని ఇంటికి బయలుదేరింది ఆ గోపిక. నందుని ఇంట ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ ఊరి వారంతా సంధ్యావేళ అక్కడికి వెళ్ళి దీపం పుట్టించుకొని వస్తూ ఉంటారు. ఆ గోపిక అలాగే నందుని ఇంట ప్రవేశించి దీపం గూటి వద్దకు వెళ్ళింది. దీప దర్శనంతో పాటు దివ్యమంగళ విగ్రహం ఆ శ్రీకృష్ణుని కన్నులారా దర్శించింది. నందుని ఇంటిలో ఆ సజీవ దీపాన్ని చూస్తూ నిర్జీవ దీపాన్ని మర్చింది. దీపం వద్ద వత్తిని పెట్టి వెలిగించాలి అనుకున్నది. కానీ ఆమె పరధ్యానంతో శ్రీకృష్ణ ధ్యానంలో తన వేలును పెట్టింది. అగ్నికి దయ ఎక్కడ ఉంటుంది? వేలు కాలిపోతూ ఉన్నది. ఆ సమయంలో ఆమె దేహాన్నే కాదు ప్రపంచాన్నే మరచినది. ఆమె మనసులో లేదు, ఆమెలో లేదు, ప్రపంచంలో కూడా లేదు. భక్తితో కరిగిపోయిన ఆమె మనసు భగవంతునిలో లీనమైపోయింది. ఇది చూస్తున్న యశోదమ్మ ఒక్క పరుగున వచ్చి, ఏమిటమ్మా ఇది? నిద్రపోతున్నావా? రాత్రి నిద్రపోకుండా మెలకుతో ఉన్నావా అని ఆమెను కదిపి మందలించింది. అప్పుడు కదిలింది ఆమె మనసు. ఆమెకు కాలం తెలియలేదు, వేలు కాలడం తెలియలేదు, బాధ తెలియడం లేదు. తన కృష్ణ సందర్శన కుతూహలం నెరవేరింది. ఇలా గోపికలు నిరంతరం కృష్ణస్మరణతో తరించారు. ఇదియే నిత్యయుక్త మయ్యావేశ్య మనః అన్న పదానికి ఉదాహరణ. హరి ఓం తత్సత్.